ఈ అమ్మాయి పేరు మౌనిక. ఈ అమ్మాయి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ అమ్మాయి నిన్ను వదిలేసి వేరే అబ్బాయితో తాళి కట్టించుకున్నాను అని వాళ్ళింట్లో తిష్ట వేసుకుని మరీ కూర్చుంది. నీ నటనతో వాళ్ళమ్మని వాళ్ళత్తని ఆ ఇంట్లో వాళ్ళందర్నీ నమ్మించి నువ్వు తాళి కట్టిన నీ భార్యని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ నేనైతే ఈమె శ్రీదేవిలా కనబడుతుంది. ఈ క్యారెక్టర్ నాకు బాగా బాగా నచ్చింది మేడం. నా నటనేంటో నీకు చూపిస్తాను. నేను తాళి కట్టిన భార్య నన్ను వదిలేసి వేరే వాడితో తిరగడం ఎంత అన్యాయం. ఎస్ ఎస్ అవసరమైతే నేను కోర్టుకి వెళ్తాను. నా భార్య నాకు కావాలి. ఆ రోజు పార్వతి కోసం దేవదాసు తాగుబోతయ్యాడు. లైలా కోసం మజ్ను పిచ్చివాడైపోయాడు. ఈ మౌనిక కోసం ఈ అప్పారావు సైకో అయిపోతాడు. నేను ప్రేమించిన నా మౌనిక ఎక్కడా? నా మౌనిక ఎక్కడా? ఏంటి ఎవరో నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది? నన్నేనా? కాదులే, అలా అనిపించుంటుంది అంతే. అమ్మా అను, ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఈ యూనిఫామ్ ఏంటి? ఇంత డబ్బుండి కూడా నువ్వు ఈ చీప్ యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నావా? నేనేంటి, అందరూ వేసుకొని వస్తారు. అక్కడ స్కూల్లో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఏముండదు. ఎవరైనా సరే వేసుకోవాల్సిందే. నాకు లేట్ అవుతుంది పిన్ని, ఆటో అంకుల్ వస్తాడు, నేను వెళ్తాను. ఏంటమ్మా వెళ్ళేది? ఈరోజు స్కూల్ బంద్, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈరోజు నువ్వు నేను ఇద్దరం కలిసి పబ్కి వెళ్తున్నాం. పబ్బా? అవును. మరీ ఓవర్ చెక్ పిన్ని, చిన్న పిల్లల్ని పబ్కి రానిస్తారా? అబ్బా, పబ్ కాకపోతే రేసింగ్కి వెళ్తాం, రేసింగ్కి కాకపోతే సినిమాకి వెళ్తాం, రెస్టారెంట్కి కూడా వెళ్తాం. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలని ఎవరు చెప్పారమ్మా? పక్షులు, పిల్లలు, చేపలు, చివరికి కుక్కలు కూడా స్వేచ్ఛగా బతుకుతున్నాయి. నీ జీవితాన్నిలా స్కూల్ బ్యాగ్తో కట్టేయలేను. నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. పో, ఫుల్గా చిల్లయి వస్తున్నాం. పో, త్వరగా చేంజ్ చేసుకోపో. పో. నా మెడలో తాళి పడటానికి నువ్వే కారణం. నా భర్త తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోవడానికి నువ్వే కారణమని చెప్పు బావా. ఒక్క 2 రోజులు ఉంటుంది, ఉన్నీయమ్మా. వింధ్య గురించి ఆలోచిస్తున్నావు కదా? మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా వింధ్య తన బాధ ఏంటో చెప్పదు. వింధ్య ఎందుకు రాదో అర్థం కాదు. వాళ్ళ అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను. 2 రోజులుండి వచ్చేస్తుందిలే. నువ్వెక్కువగా ఆలోచించుకు. నేను ఆలోచిస్తుంది వింధ్య గురించి కాదండి, మౌనిక గురించి. అసలు ఈ పిల్ల మన ఇంట్లో ఉండడం ఏంటి? దానికి వీడు సపోర్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందండి ఈ ఇంట్లో? మౌనికకి పెళ్ళయింది కదా, దానికి మొగుడున్నాడు, దానికో అత్తారిల్లుంది. అసలు అవన్నీ వదిలేసి మన ఇంట్లో ఎందుకుంటుంది? అసలు మన ఇంట్లో వీడు ఎందుకు ఉండమంటున్నాడు? ఇంత జరుగుతున్నా కూడా మౌనిక మెళ్ళో తాళి కట్టిన భర్త ఎందుకు మౌనంగా ఉన్నాడు? అప్పారావు గారు చెప్పింది గుర్తుంది కదా? మౌనిక చాలా కంత్రిది.
హలో, నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను సంధ్య గారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. నా పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోతే మీరు ఊరుకున్నా నేను ఊరుకోను. ఏ మౌనిక, ఎక్కడున్నావే? వసే మౌనిక, వసే మౌనిక, మేరీ దిల్ కి ధడ్కన్, నా పిల్లమ్మా వచ్చేసా. ఇదేంటి నటించమంటే జీవిస్తున్నాడు, మరీ క్యారెక్టర్లోకి డీప్గా వెళ్ళిపోయాడు. మనకు కావాల్సింది కూడా ఇదేలే. అప్పారావు గారు, ఎక్కడున్నావు మౌనిక? మనం తిరిగిన పార్కులు, మనం చూసిన సినిమాలు, మనం తిన్న రెస్టారెంట్లు, మనం తాగిన కూల్ డ్రింకులు అవన్నీ ఏమైపోయాయి మౌనిక? ఆ షాజహాన్ తన భార్య చనిపోతే తాజ్ మహల్ కట్టించాడు. ఈ షాజహాన్ బతికున్నప్పుడే ఈఎంఐలు, బ్యాంక్ లోన్లు కడుతున్నాడు. వసైనా పెళ్ళామా, ఎక్కడున్నావు? హలో మౌనిక. ఏయ్, ఎవరయ్యా నువ్వు? మావయ్య పాపం అలా మాట్లాడొద్దు. ఈయన మనకి బాగా కావాల్సిన వాడు. మనకు కావలసిన వాడా? ఈయన్నెప్పుడు నేను చూడలేదే. అసలు నువ్వెవరు? క్యారెక్టర్ ఆర్టిస్ట్ వా? అరే నేను ఎప్పుడు చూడలేదే. చూడండి, తొందరగా మీ అమ్మాయిని పంపిస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను. అప్పారావు గారు, ఆవిడ వాణి గారు, మౌనికకి అత్తయ్య అవుతుంది. ఓహో, ఓ అయితే నాకు పిన్ అవుతుందన్నమాట. పిన్ని గారు, నా భార్య నాతో పాటు పంపిస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను, హాయిగా కాపురం చేసుకుంటాను. చూడండి, జీవితంలో 2 దేశాలు విడిపోవచ్చు, 2 రాష్ట్రాలు విడిపోవచ్చు, 2 ఊర్లు విడిపోవచ్చు, కానీ ఇద్దరు ప్రేమించుకున్నాక విడిపోకూడదండి. సంధ్య, అసలు ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అదే అత్తయ్య, ఇతను ప్రేమించిన అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది, తనని తీసుకెళ్తా అంటున్నాడు. ఈయన ప్రేమించిన అమ్మాయి మన ఇంట్లో ఉండడం ఏంటి? ఆ, చూడండి, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఆ, లేదు లేదత్తయ్య, ఆయన చెప్తుంది నిజమే. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది. ఈ ఇంట్లో ఉండడం ఏంటి? అసలు ఎక్కడుంది? అప్పారావు గారు, ఆ. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చింది. మౌని మై డార్లింగ్. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? ఆ, ఏంటి సంధ్య, మళ్ళీ ఏంటి కొత్త డ్రామా మొదలు పెట్టావు? అత్తయ్య, వీడెవడో తేడాగా ఉన్నాడు. ఏయ్, ఎవరే తేడా? అర్ధరాత్రి నువ్వు నేను రెస్టారెంట్ లో తిరిగినప్పుడు నేను కనిపించలేదా నేను తేడా అని? ఏంటి? నువ్వు నేను కలిసి ఐమాక్స్ లో క్లైమాక్స్ చూస్తున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అనిపించలేదా నేను తేడా అని? PINNI పిన్ని. దాని మెల్లో వేలాడుతున్న ఆ తాలి కూడా నేను కట్టిందే పిన్ని. రే 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 రే, ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చి పట్టిందా నీకేమైనా? అసలు నీ వయసు ఎంత, నా వయసు ఎంత? ఛీ, చూడ్డానికి నాకు తాతలాగా ఉన్నావు. నువ్వు నా మెళ్ళు తాళి కట్టడం ఏంటి? అత్తయ్య, ఇదంతా ఇదిగో ఈ సంధ్య ఆడుతున్న గేమ్. అసలు ఇతనెవరో కూడా నాకు తెలియదు. మౌనిక, నోరు ముస్తావా? అమ్మాను, నువ్వేంటి ఇక్కడ? స్కూల్కి వెళ్ళాలి కదా. అంటే అది అవతల భూమి స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, నువ్వు కూడా స్కూల్కి బయలుదేరాలి. చెప్తుంది నీకే, వెళ్తావా లేదా? ఏంటి అనుని భయపడుతున్నావు? అత్తయ్య, ఈ సంధ్య డ్రామా ఆడుతుంది. తన మాటలు మీరు నమ్మద్దు. అసలు వీడు ఎవడో కూడా నాకు తెలియదు.
వీడి ఏజ్ ఏంటి, వీడి గేజ్ ఏంటి? ఆ, ఛీ, వీడు నా బాయ్ ఫ్రెండ్ ఏంటి? వీడిని చూస్తేనే నాకు వామిటింగ్ వస్తుంది. హలో, మనిద్దరికి ఫస్ట్ నైట్ జరగక ముందే వామిటింగ్ ఎలా వస్తుంది? పిన్ని గారు, మీ మేనకోడలు నన్నే కాదండి మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. ఏంటండి ఈయన నన్ను పిన్ని అని పిలుస్తున్నాడు? అసలు మౌనికకి ఆయనకి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? దీన్ని చేసుకోవడానికి ఇంతకు మించి ఎవడొస్తాడు? ఆరేళ్లు జైలుకి వెళ్ళొచ్చింది. రెండో సంబంధమో మూడో సంబంధమో చూసి వాళ్ళ అమ్మే చేసుంటుంది. పైగా డబ్బు కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. ఆస్తి కోసం రాధికే తగిలించుంటుంది. ఇప్పుడు ఇది వాడుకుని వదిలించుకుందామని ప్రయత్నిస్తుంది. పైగా వీళ్ళ పెళ్లి సంబంధం కుదిరిచింది కూడా మన రాజేషే కదా. మనకెందుకు వచ్చిన గోల? వాళ్ళిద్దరినీ కాపురానికి పంపించేశాయి. మావయ్య, పిచ్చి పట్టిందా మీకు? అసలు వీడు ఎవడో నాకు తెలియదు. వీడిని మొదటిసారి నేను చూస్తున్నాను. ఇదిగో, పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నేను అసలు ఊరుకొని చెప్తున్నా. అసలు ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తానుండు. కమోష్ కమోష్ కమోష్. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song. Come on. హలో బాస్, నేను వెనక్కి రండి. ఇప్పుడు కమాన్. సార్, సమయానికి వచ్చారు. వీడెవడో నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు. వీడిని అసలు నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు సార్. వీడి మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. చట్టానికి కళ్ళు లేకపోవచ్చు కానీ ఈ చంటికి ఒళ్ళంతా కళ్ళే. మనిషిని చూసి కేసేంటో చెప్పగలను. అయినా నువ్వు కట్టుకున్న చీర నీది కాదు, నువ్వు వేసుకున్న చెప్పులు నీది కాదు, నీ చేతిలో ఉన్న ఫోను నీది కాదు, దానిలో ఉన్న రీఛార్జు నీది కాదు. ఆమె రైట్? హా? ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ నా సొంత డబ్బులతో కొనుక్కున్నవి. కమోష్ కమోష్ కమోష్. దీనికోసం నువ్వు ఎంత పోగొట్టుకున్నావు? ఇంచుమించుగా ₹1,00,00,000 పోగొట్టుకున్నాను సార్. కోట? అత్తయ్య, వీళ్ళేం మాట్లాడుతున్నారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎస్ఐ గారు, మీరు కూడా ఏంటండి వాడికి సపోర్ట్ చేస్తున్నారు? వాడా? ఎవడు వాడు? నిన్ను షాపింగ్కి తీసుకెళ్లి అడ్డమైన వాటికి బిల్లు కట్టినోడు వీడేనా? ఒక పక్క క్రెడిట్ కార్డ్ గీకి మరో పక్క వీణ్ణి గీకి అందంగా లేకపోయినా ఈ వయసులో కూడా వాడిలోని లవ్వర్ని ట్రేస్ చేసి లేపావే, వీడేనా? వాణ్ణి చూడు, నీ కోసం చేయించుకొని ఫేషియల్ లేదు, రాసుకొని క్రీమ్ లేదు. అద్దంలో వాడి మొహం వాడు చూసుకుంటే కూడా వాడే భయపడతాడు. నువ్వు డార్లింగ్ అని పిలిచావే, డ్రాయర్ నుంచి హెయిర్ స్టైల్ వరకు అన్నీ మార్చుకున్నాడే. నువ్వు ఉంటే చాలనుకున్నా ఈ వెర్రి బాగులోని నువ్వు చీట్ చేస్తావా? సంజయ్ గారు, వీళ్ళెవరండి నాకంటే ఎక్కువ నటిస్తున్నారు? ఈ సీన్లో హీరో నేనా వీళ్ళ? అసలు వీళ్ళకి ఇన్ని డైలాగులు ఎవరు రాశారండి? అప్పారావు, ఆయన నీలా నటుడు కాదు, నిజమైన ఎస్ఐ. ఓహో, ఎస్ఐయా? మరీ ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడేంటండి?
ఆయన ప్రేమించిన అమ్మాయి లేచిపోయింది. ఆ? పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లేచిపోయింది. అయ్యో, ఆయన లైఫ్ ఒక ట్రాజడీ అప్పారావు. నేనే సన్నాసి అనుకున్నాను. నాకన్నా సన్నాసులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు సంధ్య గారు. కమోష్ 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 తలక మాసినోడా. ఆ? నేను నీకు న్యాయం చేద్దామని వస్తే మీరిద్దరు గుసగుసలు ఆడుకుంటారేవే. ఎస్ఐ గారు, మీకు దండం పెడతాను. నా భార్య నాకు దక్కితే అంతే చాలు. నా భార్య నాతో కాపురం చేస్తే చాలు. నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను. సార్, మీరు ఏదో ఒకటి చెయ్యండి. నాకు మాత్రం న్యాయం జరగాలి. రే 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 ఏం మాట్లాడుతున్నావురా? ఆ? ఎస్ఐ గారు, మీరేదో పొరపాడుతున్నారు. అత్తయ్య, ఇదంతా నిజం కాదు. ఇదంతా ఇదిగో ఈ సంధ్య ఆడుతున్న డ్రామా. ఆ? వీడెవడు వీధి నాటకాలు వేసేవాళ్ళ ఉన్నాడు. వీడికి నాకు అసలు ఏ సంబంధం లేదు. ఎస్ఐ గారు, సంజయ్ అప్పారావు కలిసి నన్ను మోసం చేస్తున్నారు సార్. నా మాట నమ్మండి. కావాలంటే నేనే వీళ్ళ మీద కేసు పెడతాను. కమోష్ 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 ఒక ఆడదానికి మగాడు కన్ను కొడితే కేసు, ఒక ఆడదాన్ని చెయ్యి పట్టుకొని లాగితే కేసు, ఒక ఆడదాన్ని ఏడిపిస్తే కేసు, ఒక ఆడదాన్ని మోసం చేస్తే కేసు, చివరికి ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకొని విడాకుడు తీసుకోవాలన్నా మగాడి మీదే కేసు. ఎన్ని కేసులున్నా మీ ఆడవాళ్ళు మగాడి మీదే కేసు పెడుతున్నారు కానీ ఏ మగాడైనా ఈ ఆడది నన్ను మోసం చేసింది అని ఎప్పుడైనా ఒక్క కేసు పెట్టారా? ఒక మగాడు ఒక ఆడదాన్ని మోసం చేస్తే కేసు పెట్టచ్చు. అదే ఆడది మగాడిని మోసం చేస్తే ఏ కేసు పెట్టరు, ఏ సెక్షన్లో ఉండవు. గుర్తుపెట్టుకో, ఒక కాకి చస్తే 100 కాకులు వస్తాయి, ఒక కోతి చస్తే 100 కోతులు వస్తాయి. అదే ఒక్క మగాడు రోడ్డు మీద పడితే ఒక్క మగాడైనా వస్తాడా? రాడు. సాటి మగాడిగా ఈ వెర్రి బాగులోడికి న్యాయం చేయడానికే నేనున్నాను. వాడి చేత అప్పనంగా ₹1 కోటి శంకనాకిచ్చావు. ఒక్కసారి వాడి మొహం చూడు. నీ ముందు అందంగా కనబడడం కోసం అడ్డమైన క్రీములు రాసి రాసి ఫేస్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఒకటా రెండా ఎన్ని వ్యాధులు తెచ్చుకున్నాడు. మిస్టర్ అప్పారావు, ఏం సార్? నువ్వు పెట్టిన ఖర్చుకి లెక్క సాక్ష్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేవడానికి సాక్ష్యం ఏదైనా ఉందా? ఎస్, ఉంది సార్. అయితే చూపించు. చూపిస్తా. ఐ విల్ షో యూ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఇట్. PINNI పిన్ని గారు తీసుకోండి. బాబాయ్. అండ్ యూ ప్లీజ్ చెక్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్. కాదు. Where will go? There will enjoyed. Munnar, Goa, Ooty, Aruku, Paderu, what not? All places are I covered day and night. ఇదంతా ఫేక్ సార్. ఇదంతా ఏఐలో క్రియేట్ చేసి చూపిస్తున్నారు. అసలు వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటోలన్నీ నమ్మద్దు సార్. కామోష్ కామోష్ కామోష్. నీ మెళ్ళో తాళి అబద్ధమా? నీకు మొగుడు ఉన్నాడన్న విషయం అబద్ధమా? లేదు సార్, తన మెడలో తాళి ఉన్నది నిజమే, తనకి మొగుడున్నది కూడా నిజమే. తన మొగుడు కాపురానికి రావట్లేదని మా ఇంట్లోకి వచ్చి కూర్చుంది. మీరు తీసుకెళ్ళిపోండి సార్. అబ్బా అత్తయ్య, మీకు దండం పెడతాను. ఇదంతా ఫేక్ అత్తయ్య. ఏంటి మౌనిక ఫేక్ అంటావు? నీ భర్త నీతో కాపురం చేయకుండా వెళ్ళిపోయాడు అనే కదా నీకు సంబంధం మాట్లాడిన రాజేష్ గారి ఇంట్లోకొచ్చి నువ్వు ఇలా తిష్ట వేసింది. ఇన్ని సాక్ష్యాలున్న తర్వాత ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎస్ఐ గారు, ఈ మౌనిక అప్పారావు గారిని మోసం చేస్తుంది. ఎస్ సార్. వదిలేస్తే ఇంకా చాలా మంది మగాళ్ళని మోసం చేస్తుంది.
అర్జెంటుగా దీన్ని తీసుకెళ్ళిపోండి సార్. నువ్వెంత అమాయకుడు కాబట్టి నీ పిల్లం ఇక్కడ కూర్చుంటోంది. ఇంకా చూస్తావేంటే చేయబట్టుగా తీసుకెళ్ళా. థ్యాంక్ యూ సార్. మౌనిక డార్లింగ్, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం రా. ప్లీజ్ రా, కమ్రా. రే బతిల్లాడుకుంటావేంట్రా? చేయి పట్టుకుని తీసుకెళ్ళక ఆఖరి కాపురం చేయాలంటే కూడా కాప్స్ కావాల్సి వచ్చిందిరా. అత్తయ్య వీళ్ళంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు అత్తయ్య. ఎస్ఐ గారు ప్లీజ్ నన్ను నమ్మండి. నేను జీవితంలో ఎవరినైనా నమ్ముతాను గాని నమ్మించి మోసం చేసే ఆడదాన్ని అస్సలు నమ్మను. తీసుకెళ్ళు. వద్దు. కమ్రా. ఏ, ఏ, రారా. అత్తయ్య ప్లీజ్, అత్తయ్య నా మాట వినండి. అత్తయ్య అయ్యో, ఏ వదులు. ఐ ఆమ్ హియర్, నో ఫియర్ మై డార్లింగ్. అయ్యో. అవన్నీ ఎందుకు? నేను ఎక్కడుంటే నువ్వు వెనకాల చూస్తావేంటి? కమ్ ఆన్ మై డియర్. ఐ ఆమ్ హియర్, మేరీ దిల్ కి ధడ్కన్ ఆ జాओ. మే హూనా. ఎస్ఐ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన ఈ సహాయం మా అప్పారావు ఈ జన్మలో మర్చిపోడు. ఎలాగైనా మౌనిక అప్పారావు ఇద్దరు కలిసి ఉండేలా చూడండి సార్. ఇద్దరి చేత కాపురం చేయిస్తాను, పిల్లల్ని కూడా కనిపిస్తాను. అయినా ప్రేమ ఎంత గుడ్డిది. వాడెక్కడా ఇదెక్కడా తాత మనవరాళ్ళ ఉన్నారు. డబ్బు కోసం ముసలోని కూడా మోసం చేసింది. ముంచే ఆడదాన్ని నేను అస్సలు నమ్మను. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. పదండమ్మా, పదండి. సంధ్య, అసలేం జరుగుతుంది? ఈ పోలీసులేంటి, ఈ మౌనికేంటి, వింధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అసలు నాకంతా అయోమయంగా ఉంది. అత్తయ్య, కొన్ని రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మౌనిక ఎందుకొచ్చిందో తెలియదు కానీ తనకి తాళి కట్టిన భర్తే వచ్చి తనని తీసుకుని వెళ్ళిపోయాడు కదా, ఇంకొదిలేయండి. అయినా అసలు వాడి వయసెక్కడా, దీని వయసెక్కడా? అసలు దీనికేం పోయే కాలం వచ్చింది? చెప్పానుగా వాణి, డబ్బు కోసం ఏదైనా చేస్తారని. అయినా వాళ్ళ గురించి మనకెందుకు, వదిలే. అమ్మా సంధ్య, ఆ మౌనిక ఈ ఇంట్లోంచి వెళ్ళాక దరిద్రం పోయిందమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ మొహం మీద యాసిడ్ పోస్తాను. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు ఆడదాని కోసం జీవితం నాశనం చేసుకున్న మగాళ్ళు ఉన్నారే కానీ మగాడి కోసం ఒక్క ఆడదైనా జీవితం నాశనం చేసుకుందా? అప్పారావు నాన్ లోకల్ అయితే ఈ చంటి లోకల్. నీ కూతురు మొగుడే కాదు, నీ మొగుడిని కూడా తీసుకొచ్చి కాపురం చేయిస్తా.